క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రాయపురం సాంబవ్య, ఏకలవ్య, వరంగల్ కిలా, వరంగల్ పంపు దగ్గర ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ దేశ సమైక్యత, సమానత్వం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం అఖండంగా కృషి చేసి ప్రపంచ దేశాలలో గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించారని పేర్కొన్నారు. 1971లో పాకిస్తాన్ను 2 భాగాలుగా విడదీసి శత్రు బలాన్ని బలహీనపరిచిన శక్తివంతమైన నాయకురాలు ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలకులు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని పాలన చేయాలని ఆయన సూచించారు. మోదీ ప్రభుత్వం అమెరికాకు భయపడుతూ దేశ ప్రయోజనాలను పక్కన పెడుతోందని విమర్శించారు. అలాగే భారత్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ అయిన మహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి మండలిలో అవకాశం ఇవ్వడం చాలా శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, అజారుద్దీన్ ని దేశ ప్రజల ప్రతినిధిగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. నాయకురాలు భారతదేశం యొక్క గొప్ప కీర్తిని చాటన కొరకు ఏ దేశానికి కూడా భయపడలేదు. ఎవరు కూడా భారతదేశ సమగ్రత కొరకు ఏ ఒక్కరి మాట కూడా అయినాము. మా దేశాన్ని ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసని చెప్పే గొప్ప దృఢ సంకల్పమైన నాయకురాలు. ఈనాటి పాలకులకు అలాంటి బుద్ధి లేదు. ఎవరో ట్రంప్ చెప్తున్నాడో, ఈ మోడీ ఇంటాడో, ట్రంప్ చెప్తే పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూరు పనిచేసినాడో. ఆనాటి ఇందిరాగాంధీని చూసి ఈనాటి పాలకులు నేర్చుకోవాలి. దేశ సమగ్రత మీద మనకి ముప్పు వచ్చినప్పుడు ఎవరు చెప్పి వినాల్సిన అవసరం లేదు. అది భారతదేశ ప్రజలు ఇచ్చిన బలంతో, అధికారంతో దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఇవాళ నేటి పాలకులకు లేదు. ఈ రోజున ఏదైతే భారతదేశ కొరకు, భారతదేశం తరఫున 140 కోట్ల ప్రజల తరఫున ఒక ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్ ఇండియా క్యాప్టెన్, అది కులానికో మతానికో కాకుండా దేశవ్యాప్తంగా ఇండియా క్యాప్టెన్, భారతదేశ నాయకుడిగా ఆటగాడికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో భాగంగా సముచిత గౌరవం ఇస్తుంది. అది ఆ గౌరవం, ఆ మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇవాళ కులానికి మతానికి కాదు, భారతదేశ తరఫున ఆయన ఆట ఆడినందుకు ఆయన గౌరవించుకోవాల్సి అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న అస్సాం టీ డిపోట్, జామియా మసీద్ కాంప్లెక్స్, షాప్ నంబర్ 15, రైల్వే రోడ్, కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్, జామియా మసీద్ కాంప్లెక్స్, షాప్ నంబర్ 15, రైల్వే రోడ్, కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్.